విషయాలపై మనం మాట్లాడుతున్నప్పుడు చాలా ఆసక్తి కనిపిస్తోంది. అందుకు కారణం మన దేశం వచ్చే రోజుల్లో సాధించే పురోగతి మనల్ని కొత్త ఆలోచనల దిశగా తీసుకెళ్తాయి భారత పెట్టుబడిదారులకు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన వ్యవహారం అవుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా బాండ్లు సేఫ్టీ ప్రకారం స్థిరత్వం, రిస్క్ నిర్వహణకు విశ్వసనీయ సాధనంగా గుర్తింపు పొందాయి. ఇండియా, అమెరికా ట్రెజరీ సెక్యూరిటీలలో గణనీయమైన హోల్డర్గా నిలిచింది. ప్రపంచంలోనే 14వ స్థానంలో మన దేశముంది. మొత్తం పెట్టుబడులు ప్రభుత్వం, ప్రైవేటు కలిపి జనవరి 2025 నాటికి దాదాపు $225.7 బిలియన్ల. ఇది సెప్టెంబర్ 2024లో $247.2 బిలియన్ల. ప్రభుత్వ, ప్రైవేటు హోల్డింగ్ల డివిజన్ చెప్పే గణాంకాలు బహిరంగంగా అందుబాటులో లేనప్పటికీ ఈ పెట్టుబడులు ప్రధానంగా పోర్టుఫోలియో వైవిధ్యీకరణ వ్యూహాలు, విదేశీ మారక నిల్వల నిర్వహణ అనేక అంశాల ఆధారంగా నిర్ణయిస్తాయి. ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితుల స్పందనల ఆధారంగా లెక్కగడతారు. భారతీయులకు 1991 సంవత్సరం కేవలం ఒక చెత్త అనుభవం. లోతైన ఆర్థిక సంక్షోభంగా కాకుండా లోతైన జాతీయ అవమానాల కాలంగా, అధ్యాయంగా ఇండియన్లకు గుర్తుండిపోతుంది. నిరాశకు గురైన భారతదేశం ప్రపంచ దేశాల ముందు మోకరిల్లవలసి వచ్చింది. యూరప్ దేశాలు నిర్దేశించిన నిబంధనల ప్రకారం బంగారాన్ని తనఖా పెట్టాల్సి వచ్చింది. ఆర్థిక వ్యవస్థను రీషేప్ చేసుకోవాల్సి వచ్చింది. $2.2 బిలియన్ IMF రుణం, $500 మిలియన్ ప్రపంచ బ్యాంకు ప్యాకేజీని పొందడానికి దేశ సార్వభౌమత్వాన్ని వదులుకున్నామా అనిపించే పరిస్థితులు అంగీకరించాల్సి వచ్చింది. దేశాన్ని సంస్కరణలు భావించలేదు. అప్పు కోసం మనం చేసిన ప్రయత్నాలు, యూరప్ దేశాలు అనుసరించిన పద్ధతులు ఎన్నటికీ వెన్నాడుతూనే ఉంటాయి. ఒకప్పుడు ప్రపంచానికి మార్గదర్శనం చేసిన దేశం ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడమేంటని బాధపడాల్సి వస్తుంది. వాస్తవానికి అవినీతి లైసెన్స్ రాజును అంతం చేయడం, సుంకాల అడ్డంకులను కూల్చివేయడం చాలా కాలం క్రితం జరిగింది. వాటిని వదిలించుకోవడం మనకు ఎంతో సంతోషాన్ని అందిస్తాయి. కానీ భారతీయుల్ని అలా ట్రీట్ చేసిన విధానం బాధించింది. పురోగతిలో భాగ్యస్వామిగా కాదు, విఫలమైన విద్యార్థిగా శిక్షించబడుతున్న విధానం, నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేశారన్నది మనందరి మైండ్ బ్లాక్ చేసింది. యూరప్ దేశాలు, ముఖ్యంగా అమెరికా ఎలా ప్రవర్తించాయో మనం చూసాం. ఆ రోజుల్లో అది అత్యున్నత స్థాయిలో ఆలోచనలు స్వార్థపూరితంగా ఉండేవి. వారికి స్వేచ్ఛా ప్రపంచం, స్వేచ్ఛా మార్కెట్ అనే అహంకారం ఉండేది. వారు మన నుండి కూడా అదే డిమాండ్ చేశారు. వారు ప్రపంచాన్ని తమ సొంత రూపంలో చూశారు. నేడు అందుకు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఒకప్పుడు ప్రపంచీకరణకు స్వయంగా ప్రకటించుకున్న ఛాంపియన్ అయిన అదే అమెరికా ఇప్పుడు తన సొంతంగా తయారు చేసుకున్న సుంకాల ఊబిలో చిక్కుకుపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరికి చిరాకు తెప్పించే విధంగా ప్రపంచ దేశాలన్నింటిపై 10% సుంకాన్ని విధించాడు. స్నేహితులు, శత్రువులను బెదిరించడమే పనిగా పెట్టుకున్నాడు. ట్రంప్ను ఎదుర్కోవడానికి ఎవరూ ధైర్యం చేయడం లేదు.